సాధనకు స్వాగతం. సాధన మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. దాని నుంచి మనం ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం, ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. అలా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో మనకు ఒక భావం వస్తుంది, అసలు ఎందుకు సాధన చేయాలి, సాధన యొక్క అవసరం ఏమిటి, ఏమిటో సార్ ప్రతి వాళ్ళు సాధన చేయాలంటారు, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా సాధన చేయాలంటారు, ఏమిటి సాధన చేసి సాధించేది ఏమిటి అనేటటువంటిది సాధారణంగా వస్తుంది. ఎందుకంటే సాధనలో చాలా విషయాలు ఉంటాయి. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, మనల్ని నియమించుకుంటూ, మనకి మనం నేర్చుకుంటూ, చెప్పుకునేటటువంటి విషయాలే కాకుండా మనకి తెలియని విషయాలలో కూడా మనం తలదూరుస్తూ, వాటిల్లో నేర్చుకుంటూ, దెబ్బలు తింటూ, ఎన్నో రకాలైనటువంటి పాఠాలను నేర్చుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళటం అనేటటువంటిది సాధనలో ఉంటుంది. ఇటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మన స్వభావం ఏం చేస్తుందంటే, నేర్చుకున్నావులే, ఏమొచ్చింది దానివల్ల మనం పొందింది ఏముంది, నువ్వు ఏం సాధించావని, ఇలా రకరకాలుగా వస్తాయి. ఇలా వస్తున్నటువంటి విషయాలలో నుంచి అప్పుడప్పుడు మనకు దానివల్ల ఏమవుతుందంటే ఒక నిరుత్సాహం వస్తుంది. ఏమిటి ఏదో చేస్తున్నాం అనుకున్నది ఏం రావట్లేదు. ఎందుకంటే ఏదో వస్తుంది అనేటటువంటి ఒక భావనతోటి, లేదంటే మనం దీనివల్ల ఏదో సాధించాలనో, లేదంటే ఏదో ఒక అద్భుతం జరుగుతుందనో మనం చేసేటటువంటి సాధన మనకి నిరాశనే మిగులుస్తుంది. పెద్దల్ని కనుక అడిగినట్లయితే, ఏమండి ఈ సాధన చేస్తున్నాం కదా, దానివల్ల ఏమొస్తుంది అంటే వాళ్ళు నవ్వుతారు. ఎందుకు సార్ నవ్వుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఏమీ రాదని అర్థం. ఏమీ రాని దానికి ఇంతోటి సాధన ఎందుకు సార్ అని అనిపించవచ్చు. ఈ ఏమీ రాదు అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు అనుకునేది ఏదీ రాదు, అది ముఖ్యం. మనం ఏమనుకుంటాం, ఏదో సాధన చేసేస్తున్నాం, పూజలు చేసేస్తున్నాం, హోమాలు చేసేస్తున్నాం, యజ్ఞాలు చేసేస్తున్నాం, పుస్తకాలు చదివేస్తున్నాం, భగవద్గీత నేర్చుకుంటున్నాం, భగవద్గీతను బట్టి పట్టేస్తున్నాం, అది అర్ధరాత్రి నిద్రలో లేపినా కూడా మరి 10వ అధ్యాయంలో 29వ శ్లోకం అనగానే టక్కని చెప్పేస్తున్నాం. మరి ఇంత చేస్తుంటే కూడా ఏమీ ఉపయోగం లేదా అంటే, అవన్నీ మనకి సాధనలో వాటి యొక్క రుచిని మనం పెంచుకుంటూ, వాటిల్లో చెప్పినటువంటి విషయాలు మన జీవితంలోకి అన్వయం చేసుకుంటూ, వాటిని అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడే కొంచెం కొంచెంగా మనకి సాధన యొక్క రుచి తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఏదో నేర్చుకున్నాం, చేసేసాం, మనకి భగవద్గీత బట్టి పట్టేసాం, తర్వాత సర్టిఫికెట్ ఇచ్చేశారు, అక్కడ ఎవరో 10 లక్షల మంది కూర్చొని భగవద్గీత చదువుతున్నారట, మనం కూడా చదివాం, మనకు కూడా సర్టిఫికెట్ వచ్చేసింది, లేదంటే ఎక్కడో పూజలు చేశారట, మనం కూడా వెళ్ళాం, అక్కడ కూర్చున్నాం, మనకు వచ్చిన మంత్రాలు చదివేశాం. ఈ భావనతోటే మనకి జీవితాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక గురువు గారు అంటారు, జ్వాలాకుల మహర్షి, ఆయన ఏమంటారు తెలుసా అండి, ఫీలింగ్ ఈజ్ స్మోక్ అని చెప్తారు. ఫీలింగ్ అనేటటువంటిది ఒక స్మోక్ అట, అంటే పొగబారటం లాంటిది. మనం చేసే పనులన్నీ కూడా అట్లాగే ఉంటాయి. ఏమండి మేము ఉపవాసం ఉంటున్నామండి అంటారు, ఏమండి మేము ఎంతో మందికి సహాయం చేస్తున్నామండి అని మాట్లాడుతుంటారు, మేము ఎన్నో త్యాగాలు చేశామండి అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏమంటారు తెలుసా, ఆయన జ్వాలాకుల మహర్షి గారు, లేదంటే మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు తెలుసా, నీకేదైనా ఫీలింగ్ ఉందనుకో నువ్వు చేస్తున్న పని ఎడల, దానివల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పారు. డోంట్ ఫాస్ట్ ఇఫ్ యు ఫీల్ యు ఆర్ ఫాస్టింగ్ అని చెప్పారు. అలాగే డోంట్ గివ్ ఇఫ్ యు ఫీల్ యు ఆర్ గివింగ్, డోంట్ సర్వ్ ఇఫ్ యు ఫీల్ యు ఆర్ సర్వింగ్, డోంట్ సాక్రిఫైస్ ఇఫ్ యు ఫీల్ యు ఆర్ సాక్రిఫైయింగ్ అని చెప్పారు. ఫీలింగ్ అనేటటువంటిది పొగ, అంటే నీ మనసుని పొగబారుస్తుంది. పొగబారిస్తే ఏమవుతుందండి, మనకి ఈ ఎలక్ట్రిక్ ల్యాంప్స్ రాని కాలంలో మనకి కిరసనాయిల దీపాలు ఉండేవి, ఆముదం దీపాలు ఉండేవి, రకరకాలుగా ఉండేవి. దానిపైన మనం ఒక గ్లాసు చిమ్నీ పెట్టుకునేవాళ్ళం. లాంతర్లు ఉండేవి, లాంతర్ల గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పట్లో లాంతర్ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు లాంతర్లో కూడా మనం ఎల్ఈడి బల్బ్ పెట్టేసి కింద 2 బ్యాటరీలు పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకుంటున్నాం. అది బ్యాటరీలు మారిస్తే అది ఎప్పుడో వెలుగుతూనే ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఛార్జ్డ్ వచ్చేసినాయి, ఇంట్లో ఛార్జ్ పెట్టేసుకుంటే ఎక్కడికి తీసుకెళ్ళినా వస్తుంది. కానీ ఇవేమీ లేని రోజుల్లో ఒక ఒత్తి వేసి కింద ఉన్న ట్యాంకులో కిరసనాయిల్ పోసి దాని చుట్టూ చిమ్నీని శుభ్రం చేసి సాయంత్రం దీపాలు పెట్టుకునే టైంకి ఇవన్నీ చేసేవారు. మా నాయనమ్మ గారు, మా తాతమ్మ గారు వీళ్ళందరూ చేస్తూ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు. అవి ఎలా ఉండేవి, వాటికి మసిబారిపోయేవి. రాత్రంతా వెలిగిన తర్వాత మీరు ఎంత ఎక్కిస్తే అంతలో అంత
పైన పొగ వస్తుంది. పొగ రానంత వరకే ఉంచుకుంటే చక్కగా దీపం మనకి ఆ చుట్టూ ఉన్నటువంటి గ్లాస్కి మసిపట్టకుండా వెలుగు బయటికి ప్రసరిస్తుంది. ఎప్పుడు నువ్వు దాన్ని అలా చూసుకోవాలి. లేకుండా ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే అది మనకి ఆఖరికి దాంట్లో ఉన్నటువంటి లోపల లైట్ వెలుగుతోందో లేదో కూడా తెలియదు మనకి. మన జీవితాలన్నీ కూడా అలా అయిపోయినాయి. అంటే చక్కగా వెలుగు ప్రసరించవలసినటువంటి మన జీవితాల చుట్టూతా మన భావాలు రకరకాలుగా మనం ఏర్పరచుకోవటం వల్ల అవన్నీ కూడా మసిబారిపోయినాయి. అందుకే ఆయన చెప్తారు, ఫీలింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్మోకీ పార్ట్ అన్నారు ఆయన. ఎందుకు చెప్తున్నారంటే ఈ రకమైన భావం లేకుండా మనస్ఫూర్తిగా నేను చెయ్యాలి అంటే దానికి నీ స్వభావం సహకరించాలి. స్వభావం సహకరించకపోతే మనం ఎన్ని చేసినా కూడా ఏమి ఉపయోగం లేదు. మన అన్నిటికీ దానికి మన ఫీలింగుల్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి. పూజ చేసా, ఆహా ఇవాళ నేను చాలా పూజ చేసా, ఫీలింగ్. అసలు ఫీలింగ్ ఎందుకు? అది లేకపోతే చేశానన్న భావన ఉండదు కదా. అసలు భావన ఎందుకు అని చెప్తారు వాళ్ళు. చెయ్యి, నువ్వు చెయ్యాలనుకున్నది మనస్ఫూర్తిగా చెయ్యి. చేశానన్న భావన కూడా వద్దు. అలా భావన లేకుండా నువ్వు అందులో లీనమయ్యి అంతర్లీనం అయిపోయి ఒక రకమైన ఎమర్జెన్సీ అనమాట. పూజ చేస్తున్నావు, ఒక స్తోత్రం చదువుతున్న స్తోత్రం చక్కగా పైకి ఉచ్చారణ దోషాలు లేకుండా నువ్వు చదువుతూ దాన్ని నువ్వే వింటున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీవు దాంట్లోకి లీనమవుతావు. కానీ మనకు దురదృష్టవశాత్తు సంస్కృతంలో చెప్పారు, దానికి కావాల్సినటువంటి భావం మనకు తెలియదు కాబట్టి ఏదో చదివేస్తున్నాం, శబ్దాలన్నీ మనం అనేస్తున్నాం, ఇంకేముంది వీటన్నిటికీ ఏవో అర్థాలు ఉంటాయిలే, అవన్నీ దేవుడికి తెలుసు కదా, మనం ఇలా మాట్లాడేస్తున్నాం కదా, కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పూజ చేసినా స్తోత్రం చేసినా ఏది చేసినా అది దైవం కోసం కాదు అనే భావన కావాలి మనకి. మన కోసం చేసుకుంటున్నాం. నువ్వు చదివేటటువంటి స్తోత్రంలోంచి వస్తున్నటువంటి శబ్ద తరంగాలు నీ చుట్టూ ఉన్నటువంటి నీ ఆలోచనలు, నీ భావాలు, ఈ రకరకాల పొరలు ఉన్నాయి చూసారా, ఈ పొరలన్నిటినీ భేదిస్తాయి, అవన్నిటినీ పగలగొట్టేస్తాయి. ఎప్పుడు? నువ్వు ఆ భావం తెలిసి అందులో లీనమైనప్పుడు మాత్రమే జరుగుతుంది, లేకపోతే కాదు. ఎలా లీనం అవుతాం సార్? పూజ చేయకపోతే ఏమవుతుందో అనేటటువంటి భావనే ఉంటుంది కదా. ఇంట్లో శివుడిని పెట్టుకున్నాం, ఇంట్లో విష్ణువుని పెట్టుకున్నాం, రకరకాల చిత్రపటాలు ఉన్నాయి, మరి రకరకాలైనటువంటి అవేమంటారు మరి విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఆ విగ్రహం కూడా చిన్నదా పెద్దదా, దానికి ఒక శాస్త్రం. ఏది తప్పు కాదండి, గుర్తుపెట్టుకోండి. శాస్త్రాలు అన్నీ సత్యమే, చెప్పిన విషయాలన్నీ సత్యమే, కానీ వీటన్నిటికీ పైన ఉంటాడు భగవంతుడు. భగవంతుణ్ణి శాస్త్రంలో నువ్వు ఇరికించలేవు, భగవంతుణ్ణి నువ్వు అనుకున్న దేంట్లోనూ నువ్వు ఇరికించలేవు. వీటన్నిటికీ పైన భగవంతుడు ఉంటాడు. నేను ఇవేమీ పాటించనండి, సూటిగా దైవం దగ్గరికి వెళ్తాను, తప్పు లేదు. భగవంతుడే చెప్పాడు కదా, ఒరే నువ్వు సృష్టిలో ఉన్నటువంటి నీచాతి నీచమైనటువంటి వాళ్ళల్లో నీచమైన వాడివైనా నువ్వు నా వైపు తిరిగితే నిన్ను నేను చేర్చుకుంటాను నాలోకి అని చెప్పినటువంటి వాడు భగవంతుడు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. నేను ఎందుకు చెప్తున్నానంటే విషయము, శాస్త్రంలో ఇరుక్కోకూడదు. శాస్త్రం చెప్పింది తప్పు కాదు, శాస్త్రంలో నువ్వు ఇరుక్కున్నావు అనుకో, భగవంతుడు భగవద్గీతలో ఒక వాక్యం చెప్తాడు, ఏంటంటే శాస్త్రంలో కూడా నన్ను చూడు, నేనుగా చూడు, ఈ శాస్త్రం నా నుంచి పుట్టిందనే భావం రాయ్. నా నుంచి పుట్టడం అంటే దైవం నుంచి పుట్టిందనే భావం ఒకటైతే, రాసిన వాడిలో ఉన్నటువంటి నేను అనేటటువంటి తత్వం ఉంది కదా, మనం ఆ తత్వంలోంచే బయటకు వస్తుంది. ఎవరు చెప్పారండి? ఈ మనం మాట్లాడుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సనాతన ధర్మం, సాంప్రదాయం, శాస్త్రాలు ఇవన్నీ ఎవరు చెప్పారు? పలానా ఆయన చెప్పాడు, పలానా ఆయన చెప్పాడని మనం అనుకుంటూ ఉన్నాం. పలానా ఆయనలో ఉన్నవాడు చెప్పాడనే భావం నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు సూటిగా దైవంలోకి వెళుతున్నావు. ఆ చెప్పిన వాడి గురించి కాకుండా చెప్పిన వాడిలో ఉన్నవాడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. వినేవాడు ఎవడు చెప్తున్నాడో, వినేవాడు ఎవడు? నేను వింటున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీలో ఉన్న నేను వింటోందనే భావన వెళ్ళినప్పుడు ఈ భావాలన్నిటినీ పటాపంచలు చేసుకొని సూటిగా వెలుగు దగ్గరికి వెళ్ళటానికి మనకు అవకాశం ఉంటుంది. అలా సూటిగా నిన్ను నీ వెలుగులోకి చేర్చేటటువంటి గ్రంథం మనకి భగవద్గీత. ఎప్పటికైనా ఈ భూమి మీద మనిషి తరించటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించి, కావలసినటువంటి సూటి అయిన మార్గాన్ని అందించి, నిన్ను సూటిగా నీ దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి దిక్సూచి భగవద్గీతను గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రపంచంలో ఉన్న అనేక రకాలైనటువంటి భాషల్లోకి భగవద్గీత అనువదింపబడింది. కారణం ఏంటి? అందులో చెప్పినటువంటి విషయం కులం, మతం, జాతి, వివక్షత ఎక్కడా దానికి అంటదు. అదేదో మన దరిద్రం కొద్దీ మనం రకరకాలుగా దానికి అంటించుకున్నాం. మనం
మన స్వార్థం అది. కానీ భగవద్గీత అనేటటువంటిది నిన్ను సూటిగా నీ దగ్గరికి చేర్చేటటువంటి దిక్సూచి. ఇట్ ఈజ్ ఎ జీపీఎస్. ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ ఏదైతే ఉందో, గ్లోబల్ గా యూనివర్సల్ గా ఉన్నటువంటి ఒకానొక చైతన్యం ఏదైతే ఉందో అదే చైతన్యం నీలో కూడా ఉంది. కానీ దాని చుట్టూతా నువ్వు నీ యొక్క రకరకాల భావాలతోటి, రకరకాలైనటువంటి నీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నువ్వు అనుకునేటటువంటి తత్వం ఏదైతే ఉందో, ఈ రకరకాలైనటువంటి మసి పూసుకొని నీలో అసలు తత్వాన్ని నువ్వు మరుగుపరుచుకున్నావు. ఈ మసి అంతా ఎలా క్లీనప్ చేసుకోవాలి అనేటటువంటిది భగవద్గీత మనకిస్తుంది. అందులో చెప్పినటువంటి అనేక సాధనలు మనం గత 3-4 ఏళ్ళుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అవన్నీ మనం ఒక్కొక్కసారి రికలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు వినాలి అంటే రికలెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. చెప్పిన విషయం మనకు గుర్తున్నప్పుడే, మనం ఆచరణలోకి వచ్చినప్పుడు అది మనకు టక్కన గుర్తొస్తుంది. లేకపోతే గుర్తు రాదు. లేకపోతే జ్ఞానంలాగా మనం ఆ పుస్తకం నెత్తిన మోస్తున్నట్టే ఉంటుంది మనకి. ఆచరణ లేని జ్ఞానం గంధపు చెక్కలు మోస్తున్న గాడిద లాంటిది అన్నారు మా గురువు గారు. ఎందుకు, ఏం ఉపయోగం అది. కాబట్టి సాధనలో మనం చేయవలసింది ఏంటి? నిత్యకృత్యము సాధన. నీ చేత చేయబడేది సాధన. నిరంతరం నీలో జరుగుతున్నటువంటిది కూడా సాధనే. నువ్వు నేర్చుకునే విధానం దగ్గర నుంచి ఆచరించే విధానం వరకు సమస్తం మనలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అటువంటి దాంట్లో భాగంగానే మనం భగవద్గీత మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మనం ఎక్కడున్నాం? మనం ప్రస్తుతం విభూతి యోగంలో ఉన్నాం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ఇక్కడే ఆగిపోయాం మనం. ప్రహ్లాదుడు అంటే చెప్పుకున్నాం, ఆహ్లాదం చెప్పుకున్నాం. కాలః కలయతామహం, కాలం యొక్క విశిష్టత మనం గత వారం చెప్పుకున్నాం. మనం కాలము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జీవితంలో పైకి రావాలంటే టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సమయానికి నువ్వు ఏది అనుకున్నావో ఆ సమయానికి పని చేయాలి. మనం ఈ పర్టికులర్ షో 12 గంటలకి అంటే నేను 1 గంటకు వచ్చి షో చేస్తానంటే కుదరదు. 12 గంటలకి చేయవలసిందే. ఆ సమయానికి దానికి కేటాయించింది. ఎక్కడికైనా మీరు బయలుదేరి వెళ్తున్నారు అంటే ఆ కాలం, ఆ టైంకి అక్కడ ఉండాలి. ఉంటేనే నువ్వు బస్సో, ట్రైనో, రైలో, ఫ్లైటో ఏదైనా ఎక్కగలవు. లేకపోతే అది వెళ్ళిపోయిన తర్వాత, నేను వచ్చిన తర్వాత నేను ఇంతటి వాడిని, నేను వస్తే రైలు ఆగదంటే ఆగదు. కాలం నీ కోసం ఆగదు. కాబట్టి అటువంటి కాలము నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని, ప్రతి శ్వాసని కూడా గమనిస్తూ ఉంటుంది. మామూలుగా చెప్తారు, ఏమండి, జీవుడికి పుట్టే ముందు ఇన్ని శ్వాసలను లెక్క ఉంటుందండి, దాని ప్రకారం అన్ని శ్వాసలు కాగానే శ్వాస అయిపోతుందండి అని చెప్తారు. అంతే కదా. ఎంతసేపు నడవాలి అంటే అంతసేపు నడుస్తుంది. అంతసేపు అయిపోయిన తర్వాత ఆగిపోవటమే కదా. మనం ఇప్పుడు ఏదో స్కెడ్యూల్ చేసాము, దాంట్లో అలారం పెట్టాము, ఏదో చేసాము, ఆ టైంకి అది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లిమిట్ రాగానే అది అయిపోతుంది. ఇది కూడా అంతే. అలా నీ శ్వాసల్ని లెక్క పెడుతూ ఉంటుంది కాలం. ఆ లెక్క ఎలా పెడుతుంది? లెక్క పెట్టాలంటే దానికి ఇప్పుడు క్యాలిక్యులేటర్ పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా. ఏది పనిచేయాలని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రాణం, గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నెటిజం అంటే ప్రేమ. నేను మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి ఈ విషయాలు. ఎందుకంటే మనం మర్చిపోవటం అన్నది మానవ సహజం. కాబట్టి మన జీవితంలో నిరంతరం మనకు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు, బాధలు, ప్రపంచం చుట్టూ చూడటం వల్ల మనం అసలు విషయం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నెటిజం అంటే ప్రేమ, లవ్, ప్యూర్ లవ్. లవ్ అంటే మళ్ళీ రకరకాలు వస్తాయి. ప్యూర్ లవ్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్యూర్ లవ్నే డివోషన్ అంటారు. డివోషన్ అంటే ప్యూరిఫైడ్ ఎమోషన్, అంటే పరిశుద్ధము, అంటే ప్యూర్ అయినటువంటి, పవిత్రమైనటువంటి నీ భావం. భావోద్వేగం వేరు. ఎమోషన్ అంటే తెలుగులో భావోద్వేగం అంటారు. భక్తిలో ఉద్వేగం ఉండదు, భక్తే ఉంటుంది. అంటే పవిత్రమైనటువంటి భావం ఏదైతే ఉందో అది భక్తి. అది ఒక మ్యాగ్నెటిజం. భగవంతుని వైపు నిన్ను ఆకర్షించేలా చేస్తుంది. నువ్వు ఇనప ముక్కవి. భగవంతుడు అనేటటువంటిది ఒక హైలీ మ్యాగ్నెటిజం, ఒక మ్యాగ్నెటిజం. ఆ ఆకర్షణలోకి నిన్ను లాగేస్తుంది. అది భక్తి. మామూలు మనవన్నీ ఎమోషన్స్, భావోద్వేగాలు. మన భావంలో ఉద్వేగం ఉంటుంది. ఏదో చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి. ఈ ఉద్వేగంలో నుంచి పవిత్రమైన భావంలోకి నిన్ను భక్తి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అంటే ప్రాణం. ఈ రెండింటిని విడదీయలేం. ఎలక్ట్రిసిటీ పుట్టాలి అంటే మ్యాగ్నెటిజం కావాలి. మ్యాగ్నెటిజం ఉన్న చోట ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఈ రెండింటిని విడదీయలేం. ప్రేమ, ప్రాణము, ఈ రెండు కూడా పరమాత్మ యొక్క 2 రెక్కలు లాంటివి. ఈ రెండుతోటే మనకి జీవితం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ప్రేమ లేని జీవి అనేటటువంటి ఉండదు. ప్రాణం లేని జీవి, ప్రేమ లేని జీవి ఉంటుంది. ప్రాణం ఉంటే అందులో ప్రేమ ఉండి తీరుతుంది.
వాడు ఎంత దుర్మార్గుడు, పరమ దుర్మార్గుడైనా వాళ్ళలో ప్రేమ ఎక్కడో ఉంటుంది. వాడి కుటుంబాన్ని ప్రేమించడండి, భార్య, బిడ్డ, పిల్లలు, వీళ్ళందరినీ ప్రేమించడు. వాడికి కావాల్సిన దానికోసం ప్రపంచం మీద పడి నాశనం చేస్తాడేమో కానీ తన వాళ్ళని ప్రేమిస్తాడు కదా. అది మనం గుర్తుపెట్టుకుంటే పరమాత్మ అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి పరమ రహస్యం అంటే ఇదే. మనం ఏదో రకరకాలుగా పుస్తకాలు అన్ని చదివేసి ఏదేదో చేసేస్తున్నాం, కానీ సింపుల్గా మనం ఈ సాధనలో ఏం నేర్చుకుంటున్నాం అంటే సింప్లిసిటీ నేర్చుకుంటున్నాం. సింపుల్గా పెద్ద పెద్ద విషయాలను ఎలా అర్థం చేసుకోవాలో మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో భాగంగానే కాలం గురించి మనం చెప్పుకున్నాం. సాధకుడికి కాల నియమతి, కాలాన్ని పాటించటం, కాలాన్ని గౌరవించటం, కాలం ప్రకారం ఏ టైంకి ఏది చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలం రూపంలో దైవమే అన్నింటినీ లెక్కలు వేస్తుంటాడు. కాబట్టి ఆ కాలాన్ని నేనే అని చెప్పిన తర్వాత మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ఇక్కడ ఒక మృగం గురించి ఒక పక్షి గురించి చెప్పాడండి. ఆ మృగం కూడా మృగేణాంచ మృగేంద్రోహం, మృగములలో ఇంద్రుడు అన్నాడు. మృగములలో ఇంద్రుడు అంటే అన్నిటికంటే ఇంద్రుడు అంటే ఏంటండి? మామూలుగా ఇంద్ర అని చెప్తారు కదా, ఆయన నరేంద్రుడండి, ఆయన దేవేంద్రుడండి, మరి రకరకాలుగా చెప్తారు. ఆయన మునీంద్రుడండి, యోగీంద్రుడండి చెప్తారు కదా, యత్ర యోగేశ్వర కృష్ణో అని చెప్తారు కదా. మామూలుగా యోగీంద్రుడు అంటారు, నరేంద్రుడు అంటారు, మానవేంద్రుడు అంటారు, దేవేంద్రుడు అంటారు. అంటే ఏంటి? శ్రేష్ఠుడు అని అర్థం, ద బెస్ట్ వన్ అని అర్థం. అలాగే యానిమల్స్ లో ద బెస్ట్ వన్ సింహంగా చెప్తారు. ఎందుకు సింహంగా చెప్తారు? మరి పులి కాదా, ఏనుగు కాదా, ఇంకోటి కాదా? అన్నిటికంటే పెద్దది ఏనుగు కదా. మరి అయినా దాన్ని చెప్పకుండా సింహం గురించి ఎందుకు చెప్పారు అన్నది మనం ఆలోచన చేయాలి కదా. చేస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం గనక గమనించినట్లయితే ఒక జంతువు నుంచి ఇంకొక జంతువుకి దాన్ని కంట్రోల్ చేసేటటువంటిది మరొక యానిమల్ ఉంటుంది. సృష్టిలో కనపడతాయి మనకి. ఎలుకకి పిల్లిని చూస్తే భయం, పిల్లి కుక్కను చూస్తే భయం. అట్లా ప్రతిదానికి ఇంకొక దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఒక జంతువు ఉంది కదా. అట్లాగే అంటే సర్వజీవరాశుల్ని కూడా వాటి హద్దుల్లో పెట్టడానికి వాటికి పైన ఉండేటటువంటి మరొక స్వభావం, వీటికంటే పై స్వభావం ఉన్నది అనేటటువంటిది ఉంటుంది. మామూలుగా సరే మనుషుల పక్కన వదిలేసేయండి, మనం గొప్పవాళ్ళం కదా. సర్వజీవరాశుల్లో మనిషి అయినటువంటి వాడు గొప్పవాడు, ఎందుకంటే వాడికి వాడు ఉన్నానని తెలుసు, జంతువులకు తెలియదు. అయితే ఈ జంతువుల్లో సింహం అనేటటువంటిది ఒక గంభీరమైనటువంటి తత్వం కలిగినటువంటి ఒక జంతువు. ఈ సింహం గనక ఉన్నట్లయితే మిగిలిన జంతువులన్నింటినీ కూడా ఒక కంట్రోల్లో పెడుతుంది. అంటే జవసత్వము, వేగము, పరాక్రమము, శౌర్యము, వీటన్నిటిలో ఈ గుణాల్లో సింహం అనేటటువంటిది ది బెస్ట్. ఇంకొకటి ఏం చెప్తారంటే అంటే విచిత్రం, సింహానికట క్రూరత్వం లేదట. అంటే ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారం కోసం జంతువులను చంపుతుంది, లేదా తనకి ఏదైనా ఒక డేంజర్ సిచ్యువేషన్లో మాత్రమే అది రెస్పాండ్ అవుతుందట అవతల వాళ్ళని. లేనప్పుడు అది కామ్గా దాని పైన చేసుకుంటూ ఉంటుంది. అందుకే దాన్ని మృగరాజు అంటారు. అటువంటి ఒక తత్వం. కాబట్టి ఇక్కడ మృగం గురించి చెప్పాడు. అంతేనా? ఇంతేనా కాబట్టి చెప్పాడా? మనం ఆలోచన చేయాలి కదా దాని గురించి. ఏమండి ఏదో ఒకటి చెప్పాలి కదా, అందరి గురించి చెప్తున్నాడు కాబట్టి మరి మృగం గురించి కూడా చెప్పాడు, అంతకు మించి పెద్ద ఇదేం లేదండి అని మనం అనుకోవచ్చు. సింహం కాబట్టి గంభీరంగా ఉంటుంది, ధైర్య శౌర్యాలకు మరి దానికి ఒక లక్షణం కాబట్టి చెప్పాడండి అని మనం అనుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తారు. మృగం అంటే చంచలమైనటువంటి మనస్సు కలది అని మరొక అర్థం ఉంది. జీవుల్లో కూడా చంచల స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఈ చంచల స్వభావం అనేటటువంటిది సహజం. దేవతల్లో ఉంటుంది, మనుషుల్లో ఉంటుంది, అందరిలో మునుల్లో ఉంటుంది. రకరకాలుగా మనకు గనక మన భారతీయ వాంగ్మయం చదువుకున్నా, లేదంటే ఎక్కడ ఏ స్క్రిప్చర్స్ పెద్ద పెద్ద గ్రంథాలు చదువుకున్నా అందులో మనకు తెలుస్తుంది. దేవతలు కూడా ఒక్కొక్కసారి మనసు చెల్లించి రకరకాలుగా భావాలతోటి ఎలా డౌన్ గ్రేడ్ అయ్యారు, తిరిగి మళ్ళీ వాళ్ళు ఎలా అప్గ్రేడ్ అయ్యారు, ఇవన్నీ మనకు తెలుస్తుంది. అంటే ఈ ఫికిల్నెస్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడంతా కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉండటం అనేటటువంటిది సహజంగా మనకు కనపడుతుంది. కానీ ఎక్కడైతే స్టెబిలిటీ ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. వాడు ఊరికే మైండ్ అంతా చిరాకు పడతాడు, వాడు ఎందుకు చిరాకు పడతాడో తెలియదు అంటుంది. ఇంకొకడు ఎట్లాంటి చిరాకు పడాల్సిన సన్నివేశంలో అయినా
ప్రశాంతంగా ఉంటాడు. ఏమిటి తేడా? ఒకడిలో ఉన్నటువంటి చంచలత్వం, ఇంకొకడిలో ఉన్నటువంటి స్థిరమైనటువంటి భావం. దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉన్నాయా, లేదంటే పాడు చేసుకుంటున్నాడా, రకరకాలుగా ఆలోచిస్తున్నాడా, ఎప్పుడు టెన్షన్స్, స్ట్రెస్, బీపీ, షుగరు ఇవన్నీ ఉన్నాయి కదా. బీపీ అంటే బి అంటే బ్రదరు, ఎస్ అంటే సిస్టరు. అంటే తోడబుట్టిన వాళ్ళు ఎవరంటే బి అండ్ పి, బీపీ అండ్ షుగర్, బ్రదర్ అండ్ సిస్టర్ మనతో పాటు ఎప్పుడు ఉంటారనమాట వాళ్ళు. అయితే ఈ మృగం అనేటటువంటిది చంచల స్వభావం అయి ఉండి కూడా అంటే ఒక స్థిరత్వం అనేటటువంటిది ఉంటుంది దాంట్లో. ఏంటంటే అనవసరంగా ఏ జంతువు జోలికి పోదు. ఆకలేస్తే ఇంకో జంతువుని చంపి ఆకలి తీర్చుకుంటుంది. మనకి నరసింహస్వామి ఉన్నారు కదండి, నరులలో సింహము లాంటి వాడు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ది బెస్ట్, ది హైయెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఒకానొక తత్వం. మళ్ళీ నరసింహతత్వం గురించి చెప్పుకోవాలంటే అది చాలా ఉంటుంది. దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. అలాగే మనకి 12 రాసులు ఉన్నాయి. మనకి ఈ సింహం గురించి ఎందుకు చెప్పాడు అన్నది మనకు కొంచెం డీటెయిల్గా వెళితేనే కదా మనకు తృప్తిగా ఉండేది. ఏదో చెప్పేశాడు సార్ సింహం కాబట్టి ద బెస్ట్ వన్, అన్ని ది బెస్ట్లన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి మరి మృగాలలో సింహం గురించి చెప్పాడండి అనేటటువంటి భావన మనకి రావచ్చు. అంతేనా? కొంచెం దిగాలి మనం, దిగితే మనకు అర్థం అవుతుంది. సో ఏం చెప్తున్నాడు? మృగాణాంచం మృగేంద్రోహం. సింహం అనేటటువంటిది లియో అనేటటువంటిది ఒక రాశి ఉంది 12 రాసుల్లో. లియో అంటే సింహరాశి. మామూలుగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం అంటే 5వ రాశి. సింహం ఎందుకు పెట్టారు అక్కడ? దానికి కారణం ఉండాలి కదా. అంటే మన శరీరానికి 12 రాసులకి ఒక సంబంధం అనేటటువంటిది ఉంది. అలాగే ఈ జ్యోతిషంలో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. ఈ భావాలకి, గ్రహాలకి, రాసులకి మధ్య ఉన్నటువంటి ఒక కొరిలేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ రకరకాల ఎనర్జీ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో అవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మానవుడి మీద పనిచేస్తాయి, భూమి మీద పనిచేస్తాయి అని చెప్పేసి మనకు చెప్పడం వల్ల మనకి జ్యోతిషం అనేటటువంటిది ఒక శాస్త్రం వచ్చింది. దాని నుంచి రకరకాలుగా ప్రిడిక్షన్స్ మనకు వచ్చినాయి. అవేవి తప్పని నేను అన్న, అవన్నీ కరెక్టే, దాని ప్రకారం నడుస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 5వ రాశి అయినటువంటి లియో అనేటటువంటిది ఒక రాశి ఉంది. ఈ లియో అనేటటువంటి దాని గురించి ఏం చెప్తారంటే సెల్ఫ్ ఎక్స్పాన్షన్ త్రూ సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది ఈ రాశి యొక్క తత్వంగా చెప్తారు. సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అంటే నీలో ఉన్నటువంటి ఆత్మతత్వం వైపు నువ్వు ప్రయాణం చేయటం. దేని ద్వారా? నిన్ను నువ్వు నియమించుకోవటం వల్ల. మామూలుగా లీనైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో ఒక నాయకత్వపు లక్షణాలు ఉంటాయని, దానివల్ల వాళ్ళు ఇంకొకళ్ళకి నాయకత్వం వహించగలరని, అలా నాయకత్వం వహించటం వల్ల వాళ్ళు ఒక మార్గదర్శకం అవ్వగలరని, ఇలా రకరకాలుగా మనకి లియో గురించి చెప్పినప్పుడు చెప్తారు మనకి దాంట్లో. అయితే ఈ తత్వంలోకి మనిషిలోకి రావాలి అంటే ముందు వాడిని వాడు నియమించుకోగలగాలి. ప్రపంచంలో ఏం జరుగుతోందంటే మామూలుగా మనం గనక నాయకులు కనుక గమనించినట్లయితే వాళ్ళని వాళ్ళు నియమించుకోలేరు, వాళ్ళు ఇంకొకళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ప్రాబ్లం. అన్లెస్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ కంట్రోల్ అదర్స్ అని చెప్తారు పెద్దలు. ముందు నిన్ను నువ్వు నియమించుకోవటం నేర్చుకో, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవటం నేర్చుకో, నిన్ను నువ్వు డిసిప్లిన్గా పెట్టుకోవటం నేర్చుకో. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇంకొక డిసిప్లిన్ పెట్టక్కర్లా, నువ్వు వాళ్ళకు ఒక రోల్ మోడల్ అవుతావు. నిన్ను చూసి వాడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. ఆటోమేటిక్గా నువ్వు వాళ్ళని కంట్రోల్లో ఉంచినట్లుగానే అవుతుంది. కానీ నువ్వు ప్రత్యేకంగా కంట్రోల్ చేయటంలా, నిన్ను నువ్వు నియమించుకోవటం వల్ల, నిన్ను నువ్వు డిసిప్లిన్లో పెట్టుకోవటం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ఒక డిసిప్లిన్లోకి రావటం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఏమవుతుంది? నీలో ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మార్పు కలుగుతుంది. నువ్వు నీ లోయర్ నేచర్ నుంచి హయ్యర్ నేచర్కి మారతావు. అంటే నీలో ఉన్నటువంటి జంతు స్వభావాన్ని దాటి దైవ స్వభావంలోకి ఎదగటానికి నువ్వు ఈ రాశి యొక్క ఎనర్జీ అంతా పనిచేస్తుంది అని చెప్తారు. మామూలుగా మనం ఏం చేస్తామంటే మనం మానవ పుత్రులం అంతే కదా, అంతేగాని దైవపుత్రులం కాదు కదా. మానవ పుత్రుడు దైవపుత్రుడు అవటం అనేటటువంటిది ఈ రాశికి సంబంధించినటువంటి ఒకానొక ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే సింహం గురించి ఎందుకు చెప్పాడు అన్నదానికి నేను ఇది చెప్తున్నాను. ప్రేమ దీని యొక్క శక్తి, ఇది ఈ లియో అనేటటువంటి తత్వం గురించి.
దీని గురించి మరి కొంత వివరంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? లేకపోతే ఎక్స్పాన్షన్ ఎలా వస్తుందండి? భగవద్గీత చదివినప్పుడు మృగాణాంచ మృగేంద్రోహం అని అనగానే మనకి లియో అనేటటువంటి తత్వం గుర్తు రావాలి. ఒక సింహం గుర్తు రావటం కాదు. అడవిలో ఉందండి సింహం, అడవిలో సింహం ఉంటుందంటే ఎందుకు చెప్పాడండి ఇక్కడ? పక్కనే వైనతేశ్చ పక్షిణాం అన్నాడు, అంటే గరుత్మంతుడి గురించి చెప్పాడు. అంటే ఏముందండి, కింద ఉన్న జంతువుల గురించి ఒకటేను, పక్షుల్లో ఉన్నటువంటి దాని గురించి చెప్పాడండి అనే ఒకటువంటి భావన నుంచి సింహం అనేటటువంటి తత్వం, ఆ సింహతత్వం అనేటటువంటిది మన శరీరంలో ఎలా ఉంటుంది, దీనికి మన చుట్టూ ఉన్నటువంటి రాశి చక్రానికి ఎలాంటి సంబంధం ఉంటుంది, మానవుడిగా మనం చేయవలసినటువంటి సాధన ఇందులో ఏముంటుంది అన్నది కూడా మనకు తెలియాలి. అప్పుడే మనకి దీని యొక్క పూర్తి వివరణ అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. అప్పుడు మనకు ఒక వికాసం వస్తుంది. ఆ వికాసం నుంచి మన సాధన ముందుకు వెళ్తుంది. కాబట్టి మన విషయాన్ని ఎంత మరింతగా అర్థం చేసుకుంటూ వెళ్తున్నాము, దాన్ని బట్టే వికాసం పెరుగుతూ ఉన్నప్పుడు సాధనలో కూడా మనకి ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేకపోతే ఏదో చదివేస్తాం, అయిపోయింది, ఏదో వచ్చేసింది అనుకుంటాం. రాదు. ఏదో రావటం గురించి కాదు, రావాల్సింది ఏంటి? వికాసం. వికాసం వల్ల ఏమవుతుంది? కామన్ సెన్స్ పెరుగుతుంది. సాధనలో, యోగంలో ముందుకు వెళ్ళటం వల్ల ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కామన్ సెన్స్ పెరుగుతుంది. అంటే కామన్ గా వాడవలసినటువంటి సెన్స్ పెరుగుతుంది. మనం రేర్ గా వాడతాం. మేడం బ్లవస్కీ గారు అన్నారు, వి కాల్ ఇట్ కామన్ సెన్స్ బట్ వీ యూజ్ ఇట్ రేర్లీ అని. ఆవిడ కామన్ గా వాడాలి. సో ఆ సాధనలో అది మనకు పెరుగుతుంది. అదే యోగంలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఎప్పుడు ఏది చేయాలి, ఎక్కడ ఎంత చేయాలి అన్నది పెరుగుతుంది అనమాట. అందులో భాగంగానే మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి సింహం గురించి చెప్పుకున్నప్పుడు లియో గురించి, లియో మామూలుగా సింహరాశి యొక్క లక్షణాలు ఏం చెప్తారండి? సింహరాశికి అధిపతి సూర్యుడు, తత్వం అగ్నితత్వం, స్వభావం స్థిర రాశి, అది ఫిక్స్డ్ సైన్, స్థిరత్వం అనేటటువంటిది వస్తుంది అందులో. మామూలుగా అందులో ఉండేవాళ్ళు ఏంటంటే లీడర్స్ అవడానికి ట్రై చేస్తారు, బాధ్యతలు తీసుకోవటం, ముందుండి నడిపించటం. వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది హృదయానికి సంబంధించినటువంటి రాశి. పెద్ద మనసు ఉంటుంది, తన వాళ్ళని కాపాడుకోవటం అంటే పాజిటివ్ సైన్స్ అన్నమాట. కొన్నిసార్లు ఇదే లేకపోతే నెగిటివ్ సైడ్ వెళ్తే ఏమైపోతుందంటే అహంకారం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది, ఎవరైనా ఏదైనా విమర్శిస్తే తట్టుకోలేకపోవటం అనేటటువంటిది ఒకటి వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన శరీరంలో సింహరాశి అనేటటువంటిది హృదయ కేంద్రాన్ని సూచిస్తుంది. మేషము, తర్వాత వృషభము, తర్వాత మిథునము, తర్వాత కర్కాటకము, తర్వాత సింహం. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మన డయాఫ్రమ్ ఉంటుంది చూసారా, కింద మన పొట్ట ప్లస్ పైన లంగ్స్, మన కేజ్ ఉంది కదా, ఊపిరితిత్తులు ఉండేటటువంటి కేజ్, ఈ కేజ్ లోపల కరెక్ట్ గా మనం ఇక్కడ చేయబెట్టుకుంటే, మనం ఎప్పుడైతే నేను అనగానే మన చేయి ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఒక అంటే ఇన్వర్టెడ్ వి, అంటే యూని గనక బోర్లిస్తే ఎలా ఉంటుందో అటువంటి షేప్ మనకు ఉంటుంది. సెంటర్ ఆఫ్ అవర్ హార్ట్ కింద మనం, అంటే మన హార్ట్ ఫిజికల్ హార్ట్ పక్కనండి, ఫిజికల్ హార్ట్ కి కొంచెం రైట్ సైడ్ లో కరెక్ట్ గా సెంటర్ ఆఫ్ అవర్ బాడీలో కనుక మనం చూసినట్లయితే, అంటే మన నాభి నుంచి కరెక్ట్ గా పైన ఒక జానెడు, ఎవరికి వాళ్ళు కొలుచుకుంటే తెలుస్తుంది. మన నాభిలో కనుక బొటన వేలు పెట్టి పైన కనుక మనం పెట్టినట్టయితే, ఎక్కడైతే మీ నాభిలో చిటికెన వేలు పెట్టి బొటన వేలు పైకి అన్నప్పుడు మనం ఎక్కడైతే ఇది వస్తుందో అక్కడ దాన్ని సింహరాశి కింద మనకి చెప్తారు. అదేంటంటే ఇట్ ఈజ్ కేవ్ అని చెప్తారు, అంటే హృదయ గుహ. ఆ హృదయ గుహని సింహం సూచిస్తుంది. సింహం గుహలో ఉంది అంటే అది అర్థం. అక్కడ ఎలా ఉంది? నీలో, నీ హృదయ గుహలో ఉంది. అది హృదయ తత్వాన్ని నీకు చూపిస్తుంది అనమాట. నీ ఆత్మ అనేటటువంటి తత్వం అక్కడ ఉన్నది, అది మనం గుర్తుంచుకోవాలి. అయితే మామూలుగా మనకి చాలా మంది మన మామూలుగా గ్రీక్ మైథాలజీలో ఉంది, మన మైథాలజీలో కూడా చాలా సందర్భాల్లో మనకి ఏంటంటే సింహాన్ని చంపటం అనేటటువంటిది ఒక గొప్ప సాధనలో సింహాన్ని చంపటం అని చెప్తారు. సింహాన్ని చంపటం అన్నది అదేంటంటే అది ఒక సాధనలో ముందుకు వెళ్ళినట్టుగా చెప్తారు. అది ఒక సింబాలిజం. ఆయన సింహాన్ని చంపాడండి అని అంటే ఏదో ఆయన అడవిలోకి వెళ్ళే సింహాన్ని చంపడం. యోగంలో సింహాన్ని చంపడం అనేది ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మిక మార్గంలో సింహాన్ని చంపడం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఇది ఎందుకు మనం సింహం గురించి చెప్పుకున్నాం అంటే, దైవం నేను సింహాన్ని అని చెప్పాడు కాబట్టి. సింహాన్ని చంపడం అంటే ఏంటంటే నీలో ఉన్నటువంటి జంతు స్వభావాన్ని దాటి ముందుకు వెళ్ళటం అని గుర్తుపెట్టుకోవాలి. జంతు స్వభావాన్ని అధిగమించటం.
అధిగమించి నీ 5 ఇంద్రియాల మీద ఒక రకమైన స్వామిత్వం పొందటం. అది సింహాన్ని చంపటం అంటే. మనలోనే ఉంటుంది సింహం అనేటటువంటి హింసించే స్వభావం. ఈ హింసించే స్వభావం నుంచి నువ్వు దాటి పైకి వెళ్ళాలి. అది జంతు బలి అంటే. జంతు బలి అంటే చెప్పుకున్నాం కదా, జంతువుని చంపడం కాదు, నీలో ఉన్న జంతు స్వభావాన్ని చంపటం. ఆ హింసించే స్వభావం. సార్ నేను ఎప్పుడు ఎవరిని హింస చేయలేదు సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏదో చేత్తో గొట్టో కత్తితో పొడిచో హింస చేయటం కాదు. నీ మనసులో ఉన్న భావంతో కూడా అవతల వాడికి హింస కలిగేటట్టుగా నీ ఆలోచన చేయకూడదు. అవతల వాడిని కష్టపడేటట్టు ఆలోచన చేయకూడదు. అవతల వాడికి ఏదో నష్టం చేసేటట్టు ఆలోచన చేయకూడదు. అవతల వాడు బాధపడేటట్టు ఆలోచన చేయకపోవటం కూడా ఒక భాగమే. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ త్రూ యువర్ మైండ్ అండ్ సెన్సెస్ కదా. సో దట్ మీన్స్ యు ఆర్ నాట్ మాస్టర్ ఓవర్ యువర్ మైండ్ అండ్ సెన్సెస్. ఎప్పుడైతే నువ్వు ఈ జంతు స్వభావాన్ని అధిగమించావో నీ మనస్సు మీద, నీ శరీరం మీద, నీ ఇంద్రియాల మీద ఒక స్వామిత్వం వస్తుంది. ఆ స్వామిత్వం మనకు మామూలుగా దుర్గాదేవిని, మనం సింహం మీద ఉన్నటువంటి దుర్గాదేవిని ఒకటి ధ్యానం చేస్తాము, ఇంకొకటి పులి మీద ఉన్నటువంటి దుర్గాదేవిని ధ్యానం చేస్తాం. 2 రకాలుగా ఉంటుంది అమ్మవారు. మనకి ఇచ్చారు కదండి. సింహం మీద అమ్మవారు అంటే అదొక తత్వం వేరు. ఆ తత్వాన్ని మనం దాన్ని ఎలా చెప్తారంటే మన యొక్క యాక్టివిటీ ఏదైతే ఉందో అది ఒక ప్రేమ తత్వంతో, ఒక ప్యూరిటీ తోటి చేసేటటువంటి ఒకనొక తత్వం. అలాగే మామూలుగా దీని మీద ఏది పులి మీద ఉందనుకోండి, పులి అంటే పులి క్రౌర్యానికి చిహ్నం. అది ఆకలేసినప్పుడే కాదు, సరదాగా కూడా చంపుతుందట ఇతర జంతువుల్ని. అంటే మనలో ఒక పోరాటం ఏదైతే ఉందో, అంటే మనలో ఇంకా మన ఇంద్రియాలని దాటని స్థితి, ఇంద్రియాలని మనస్సుని దాటని స్థితిలో మనం ఉన్నప్పుడు మనం పులి మీద ఉన్న దుర్గాదేవిని, అమ్మ నిన్ను దాటడం కష్టం. దుర్గా అంటే ఏంటి? దుర్గమం అంటే ఆ కోట నువ్వు దాటలేవు, ఆ తత్వాన్ని నువ్వు దాటలేవు. ఆ తత్వాన్ని నువ్వు దాటలేవు అంటే దాని అర్థం ఏంటి? అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆవిడ కరుణిస్తే నువ్వు దాటగలవు. అందుకని అటువంటి ప్రార్థన మనం చేస్తాం. సో కాబట్టి మనలో ఉన్నటువంటి లోయర్ నేచర్ నుంచి హయ్యర్ నేచర్ వైపు మనం ప్రయాణం చేయటానికి ఈ సింహరాశి తత్వం ఉపయోగపడుతుంది. మామూలుగా గ్రీక్ మైథాలజీలో ఒక స్టోరీ ఉంటుందండి, మీరు చదవండి ఎప్పుడైనా. హెర్క్యులస్ అనేటటువంటి ఒక యోధుడు కాదు, ఒక సాధకుడు గురువు ఆజ్ఞను అనుసరించి రకరకాలుగా ఆయన ఎన్నో ఏం చెప్తారంటే హెర్క్యులస్ చేసినటువంటి ఆయన ఎన్నో ధైర్య సాహసాలతో కూర్చున్నటువంటి సాహసయాత్ర ఉంటాయి ఆయన చేసినటువంటి. అవన్నీ కూడా ఒక సాధకుడు తన జీవితంలో చేసేటటువంటి సాధనకు సంబంధించినటువంటిది. ఆయన కూడా గుహలోకి వెళ్ళి, గురువుగారు చెప్తారు, ఆ గుహలోకి వెళ్ళి సింహాన్ని సంహరించు, ఆ సింహం వల్ల చాలా మందికి ఇక్కడ ఇబ్బంది కలుగుతోంది, నువ్వు సింహాన్ని సంహరించు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్తారు ఆయన. వెళ్తే ఆయన గుహలోకి వెళ్తాడు. ఏది? సింహాన్ని చంపాలని. సింహాన్ని చంపాలంటే ఒట్టి చేతులతో చంపుతారండి, గుర్తుపెట్టుకోండి. ఒట్టి చేతులతో సింహాన్ని చంపుతారు, ఏదో ఆయుధం ఉండాలి కదా, కత్తో గొడ్డలో ఇంకోటో ఏదో ఆయుధం ఉండాలి. ఆయన కూడా అలాగే గురువు గారు చెప్పారు గుహలోకి వెళ్ళి సింహాన్ని చంపమన్నారు కదా అని రకరకాల ఆయుధాలు తీసుకొని దాని వెనకబడ్డాడు. తర్వాత అర్థమైంది ఆయనకి, ఏమని? నా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు సరిపోవు దాన్ని చంపడానికి, అది ఎటు వెళ్తుందో చూద్దామని దాని వెనకాల వెళ్ళాట. అది ఒక గుహలోకి వెళ్ళిందట, అక్కడి నుంచి ఇంకొక గుహలోకి వెళ్ళిందట, అక్కడ దాన్ని సంహరించి బయటకు వచ్చాట. ఇది కథ, హెర్క్యులస్ కథ అనమాట. దాంట్లో ఏమిటి సింబాలిజం మనం అర్థం చేసుకుంటే లియో అనే తత్వం మనకు అర్థం అవుతుంది. ఎందుకు మృగాణాంచి మృగేంద్రోహం అన్నాడు అన్న దానికి నేను వివరణ ఇస్తున్నాను, మనం అర్థం చేసుకుంటే తెలుస్తుందని. అప్పుడు లోపలికి వెళ్ళాట, ఏమి లేవు, ఆయుధాలన్నీ బయట పారేశాడు. లోపలికి వెళ్ళాడు, సింహాన్ని చంపేశాడు, బయటకు వచ్చాడు. లోపల ఒక గుహలోకి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఇంకొక గుహలోకి వెళ్ళిందిట, అక్కడ సింహాన్ని సంహరించాడు, బయటకు వచ్చి. ఏమి చేశాడు ఆయన లోపల ఎవరికీ తెలియదు. ఆయన ఏం చేసి సంహరించాడు అన్నది ఎవరికీ తెలియదు. ఆ కథలో చెప్పరు అట్లా. అదేంటి సార్ మరి అలా చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది అనే భావన మనకు రావచ్చు కదా. ఏమండి మీరు ఒక చోటుకి వెళ్ళారు, ఊరికే సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏమండి ఈ స్వీట్ చాలా బాగుందండి, ఆ స్వీటు దాని గురించి మీరు తిన్న పదార్థాల గురించి బ్రహ్మాండంగా వర్ణించారు, కానీ అవతల వాడికి ఎప్పుడు తినలేదు అలాంటిది. వాడికి ఏమైనా దాని ఎక్స్పీరియన్స్ వస్తుందా? కెన్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అదర్స్? ఓన్లీ వెర్బల్లీ యూ కెన్ షేర్, బట్ నాట్ యాజ్ ఎక్స్పీరియన్స్. నీ అనుభవాన్ని అవతల వాడికి వాడే అనుభవంగా నువ్వు చెయ్యలేవు.
వాడు అనుభవిస్తే తప్ప. అంతేగా, వాడు స్వీట్ తింటే అప్పుడు ఇద్దరూ స్వీట్ తిన్నారు కాబట్టి కబుర్లు చెప్పుకోవచ్చు. రే కరెక్టే నువ్వు చెప్పింది అని వీడి భావన వీడు, వాడి భావన వాడు ఇద్దరు చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనకు రాసినటువంటి అనేక గ్రంథాల్లో ఏం చెప్తారంటే, మహర్షులందరూ కూర్చొని దైవం గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఒకే విషయం కదా, ఇలా రకరకాలుగా ఎలా మాట్లాడుకుంటారు అంటే, ఎవరి అనుభూతుల్లో నుంచి దైవాన్ని ఎలా అనుభూతి చెందారు అనేటటువంటి విషయాన్ని వారు ఇతరులతో పంచుకుంటమే. అంతేగాని నేను పొందిన అనుభూతిని అవతల వాడికి యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేటట్టుగా ఎప్పుడు ఎవరూ చేయలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గురువు ఏదో మనకి ఒక మంత్రం ఇచ్చాడు, లేదంటే ఒక మార్గం ఇచ్చినప్పుడు ఆ మార్గం గురువు మార్గంలో ఇద్దరికి ఇచ్చినప్పుడు ఇద్దరికి ఒకే రకమైన అనుభూతి రాదు. ఎవరి అనుభూతి వారిదే. ఇద్దరు కూర్చున్నప్పుడు వారి అనుభూతుల గురించి మాట్లాడుకుంటారు, కానీ వీడికి వచ్చిన ఎక్స్పీరియన్స్ సేమ్ వాడికి వచ్చేటట్లు వీడు కానీ వీడికి వాడు కానీ చేయలేరు. ఇంక్లూడింగ్ గురువు కూడా చేయలేడు. ఎందుకంటే ఏ జీవికి ఆ జీవే ఒక ప్రత్యేకత అనేటటువంటిది ఉంది. ఇదేందుకు చెప్పానంటే, ఆయన లోపలికి వెళ్ళాడు, ఆ సింహాన్ని సంహరించేశాడు, బయటకు వచ్చాడు. అంతేనా? అయిపోయిందా? గురుగారు చెప్పిన పని అయిపోయిందా? ఏమిటి దీంట్లో ఉన్నటువంటి రహస్యం మనకు తెలియాలి కదా. అయితే మనం ఎలా మనం కూడా ఏమండి, మనం కూడా సింహాన్ని సంహరించచ్చా, మనం కూడా సింహాన్ని సంహరించచ్చు అని చెప్పడం కోసమే ఇదంతా. నీలో ఉన్నటువంటి నీ స్వభావాన్ని దాటటమే సింహాన్ని సంహరించడం. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి డేంజరస్ థాట్స్ కానీ, డేంజరస్ వ్యవహారాలు కానీ, మన స్వభావం మనల్ని ఎలా ఆడిస్తోంది ఎవరికి వాళ్ళకే తెలుసు. మనం మన స్వభావాన్ని దాటాలి. ఈ దాటటమే మనలో ఉన్నటువంటి సింహాన్ని దాటటం. అప్పుడు నీలో సింహము నుంచి, హింసించే స్వభావం నుంచి హంస స్వభావానికి నువ్వు మారుతావు. సింహము, హింస, హంస. గుర్తుపెట్టుకోండి, హంస శివస్సోహం అని వస్తుంది. అప్పుడు నువ్వు శివస్వరూపుడు అవుతావు. అక్కడ దాకా నిన్ను తీసుకెళ్తుంది. ఏమిటి మనం దీని గురించి మనం ఆలోచించాలి కదా. అన్నీ అక్కడ బారేశాట, లోపలికి వెళ్ళాట, చంపేశాట, బయటకు వచ్చాట. మామూలుగా ఏం చెప్తారంటే దాని గొంతు బిసికి చంపేశాడు అని చెప్తారు. గొంతు బిసికి చంపడం అంటే, గొంతు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇందులో దయచేసి 1-2 సార్లు విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను దీని మీద మా గురువు గారు రాసినటువంటి అనేక పుస్తకాలు చదివి దాంట్లో ఉన్నటువంటి ఒక జిస్ట్ లాగా అందిస్తున్నా. ఇంకా చాలా డీప్ గా వెళ్ళొచ్చు, కానీ అది అర్థం కాకపోవచ్చు. అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట నేను. అయితే ఏమిటి గుహ? ఈ గుహ ఏంటంటే నీ హృదయ గుహ. నీ హృదయ గుహలోకి నువ్వు ఎలా వెళ్ళగలవు అన్నది పాయింట్. నీ హృదయ గుహలోకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు పట్టుకోవాల్సింది నీ శ్వాసని. నీ శ్వాసని పట్టుకొని నీ హృదయ గుహలోకి వెళ్తే అక్కడి నుంచి ఒక స్పందనాత్మకమైనటువంటి చైతన్యంలోకి నువ్వు ప్రవేశించాలి. అది రెండో గుహ. మొదటిది నీ హృదయ గుహ, అది నీ శ్వాస. అది నిన్ను లోపలికి తీసుకెళ్తుంది మెల్లిమెల్లిగా దానితోటి కనుక ఉంటే. అక్కడి నుంచి నువ్వు పల్సేషన్ పట్టుకోవాలి. పల్సేషన్ అంటే స్పందన. ఆ స్పందన పట్టుకుంటే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు వెలుగు, దైవము, లేదంటే నీ స్వస్వరూపము అనేటటువంటిది నీకు తెలుస్తుంది. అంతకుముందు నువ్వు పలానాయన కొడుకువి రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం. అంటే నువ్వు ఒక మానవ కుమారుడివి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నీకు ఆ వెలుగు దర్శనమైందో ఆటోమేటిక్గా నువ్వు ఆ వెలుగుతోటి ఎప్పుడైతే నువ్వు ఏకత్వం చెందినప్పుడు నువ్వు దైవ కుమారుడు అవుతావు. అంటే దైవ స్వరూపుడు అయిపోతావు నువ్వు. దాన్నే ద్విజత్వం చెందటం అంటారు. ఆయన ద్విజుడండి అంటే మళ్ళీ పుట్టడం. ఎక్కడ పుట్టాడు? హృదయంలో పుట్టాడు. మొదటిసారి తల్లి కడుపు నుంచి పుట్టాడు. ఇప్పుడు తన హృదయంలో తానే పుడతాడు. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్న మనిషి వేరు, తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఉన్న మనిషి వేరు. బయటకు వచ్చేటప్పటికే అతను తన స్వభావం మీద స్వామిత్వముని పొంది తిరిగి వస్తాడు. అది ద్విజత్వం అంటే. ఇదంతా దేనికి సంబంధించిందంటే నీ హార్ట్ సెంటర్కి సంబంధించినటువంటిది. మామూలుగా పతంజలి యోగ సూత్రాల్లో కూడా ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము అనేటటువంటివి చెప్తారు కదా. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటివి. నీ శ్వాసను పట్టుకొని నువ్వు ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళావో, నీ హృదయంలో ఉన్నటువంటి స్పందనని పట్టుకున్నావో, ఆ స్పందన నిన్ను మరింత లోపలికి ఎప్పుడైతే తీసుకెళ్ళిందో అక్కడ నీ హృదయంలో నీకు దైవం అనండి, నీ స్వస్వరూపం అనండి, రెండు ఒకటే. అసలైన నేను నీకు అక్కడ స్పర్శ కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ స్పర్శను పొందావో
నువ్వు ఇనుప ముక్కగా ఉన్నటువంటి వాడివి, నువ్వు కూడా అయస్కాంతంగా మారిపోతావు. నీలో పూర్తి దైవత్వం వచ్చేస్తుంది. ప్రేమతత్వం అనేటటువంటిది చిగురిస్తుంది. 10 మంది కోసం నిస్వార్థంగా పనిచేయటం. మనం మొదట్లో చెప్పుకున్నాం చూసారా, ఫీలింగ్లెస్ గా పనిచేయటం. ఆ స్థితికి వాడు వెళతాడు. అది ద్విజత్వం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సింహరాశి ప్రజ్ఞలో జరుగుతుంది. సింహరాశి ప్రజ్ఞ నీలో ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. నీ హృదయంలోకి నువ్వు వెళ్ళాలంటే ఎంత ఉంటుంది? రామదువారే తుమరకువారే హోతన ఆజ్ఞా వినుపైఠారే. ఎక్కడండి ఇది? హనుమాన్ చాలీసా. రాముని ద్వారానికి నువ్వు కాపలాగా ఉంటావు. నీ ద్వారాన్ని దాటి ఎవడు బయట లోపలికి వెళ్ళడేడు అనేటటువంటి దాని అర్థం ఏంటి? రాముడు ఎక్కడున్నాడు? లోపలున్నాడు. నీ హృదయ గుహ లోపల అంతర్గృహలో ఉన్నాడు. లోపలికి వెళ్ళాలంటే వాయుపుత్రుడైనటువంటి హనుమంతుని యొక్క ఆజ్ఞ కావాలి. అంటే నువ్వు మళ్ళీ ఇగో ఇదే సాధన. నిరంతరం నువ్వు నీ శ్వాసను పట్టుకొని లోపలికి వెళుతూ 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 ఉంటే ఆటోమేటిక్గా నీకు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలిగితే నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మారాముడి దర్శనం అవుతుంది. హెర్క్యులస్ చేసింది అదే. ఆయన హృదయంలోకి వెళ్ళి సింహాన్ని చంపటం అంటే ఆ హృదయ గుహలోకి ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ సింహం అంటూ ఏమీ లేదండి. నీ స్వభావాన్ని నువ్వు దాటుతావు. అందుకు ఆయన ఏమన్నాడంటే ఆ మృగేణాంచ మృగేంద్రోహం అంటే సింహం గురించి ఎందుకు చెప్పండి? సింహం గురించి ఇంత ఉంటే ఇంకా ఇప్పుడు చాలా తక్కువ మనం మాట్లాడుకుంది సింహం గురించి. ఆ కేవ్ లోపల కేవ్ అంటే శ్వాస, ఆ తర్వాత స్పందన. అక్కడికి వెళ్తే నీ నిజస్వరూపం నువ్వు తెలుస్తుంది. అప్పుడు ఏమైపోతావు? నేనైనా నేనుగా మారిపోతావు. నువ్వు బయటకు వచ్చేటప్పటికే నీకు ప్రత్యేకంగా నేను పలాని వాడిని, నేను పలాని జాతి, పలాని ఉంటాయి, ప్రపంచం కోసం ఉంటాయి, కానీ నీకు అవి ఉండవు, వ్యక్తం ఉండదు. నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు? 10 మంది జీవులు బాగుండాలని పనిచేస్తావు. రిటర్న్ ఏమీ ఎక్స్పెక్టేషన్ అనేటటువంటిది ఉండదు. నేనుగా పనిచేస్తాడు. నీ స్వభావాన్ని నువ్వు దాటావు. ఆ స్థితి నీకు ఎక్కడ తీసుకెళ్తుందండి? ఈ సింహరాశికి సంబంధించినటువంటి ప్రజ్ఞలో, సింహతత్వంలో నువ్వు అప్పుడు నీకు అక్కడ తెలుస్తుంది. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది నీకు ఈ సింహరాశి ప్రజ్ఞలో జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ సింహాన్ని నేను అంటే దాని అర్థం ఏంటి? అవన్నీ అర్థాలు ఎలా ఉన్నా కూడా ఈ సింహతత్వాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే, సింహరాశి ప్రజ్ఞత అర్థం చేసుకున్నట్లయితే, పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి మనకి మరి ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం అనేటటువంటి తత్వాలు మనం అర్థం చేసుకున్నట్లయితే, అది ఎలా వెళ్ళాలి అని మనకు అర్థం చేసుకున్నట్లయితే, అప్పుడు మనకి సింహం అనేటటువంటి దాన్ని మనకి ఎందుకు చెప్పాడు అని తెలుస్తుంది. అది మనకేం చెప్పుకున్నాం? స్థిర ప్రజ్ఞ అనుకున్నాం. అంటే ఎంత చంచలమైనటువంటి స్వభావం గల వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా నువ్వు స్థిరమైనటువంటి ప్రజ్ఞని కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు యు ఆర్ ద బెస్ట్ వన్ అవుతావు. అంటే యు ఆర్ అటైన్డ్ మాస్టరీ ఓవర్ యువర్ బాడీ అండ్ సెన్సెస్. అప్పుడు అప్పుడు నీ నుంచి ఎవరు పనిచేస్తారండి? యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అదే నీ నుంచి పనిచేస్తుంది. యు లాస్ట్ యువర్ ఓన్ ఐడెంటిటీ. నీ కొరకే అది, ప్రపంచానికి సంబంధం లేదు. ప్రపంచం అంతా నిన్ను ఆయన పలానా వారండి, ఆయన చాలా గొప్పవారండి, ఆయన అదండి ఇదండి ఇంద్రుడండి చంద్రుడండి అదండి నిన్ను పొగుడుతూ ఉంటారు. కానీ నీకు నువ్వు అవేవి లేవు అనేటటువంటి స్థితికి నీకు ఈ ప్రజ్ఞ నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. అందుకు తీసుకువెళ్ళటానికి మనకి ఈ సింహరాశి తత్వం ఉపయోగపడుతుంది. అందుకు సింహం గురించి చెప్తారు. సింహం అంటే నీ హృదయ గుహలో ఉంటుంది. ఆ హృదయ గుహలోకి నీకు వెళ్తే ఇది కలుగుతుంది. దానికి నిన్ను తీసుకువెళ్ళేది శ్వాస. శ్వాస నుంచి స్పందన, స్పందన నుంచి సూక్ష్మ స్పందన. ఈ మూడిటికి మనకు ఉపయోగపడేటటువంటివి పంచప్రాణాలు. ప్రాణము, వ్యానము, ఉదానము, సమానము, మరి ఇవన్నీ ఉన్నాయి కదా, అపానము. ఈ 5 ప్రాణోపాన వ్యానోదాన సమాన ప్రాణాలు అనేటటువంటివి నిన్ను నీ హృదయంలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి నీ స్పందనలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి గనక నువ్వు సూక్ష్మ స్పందనలోకి గనక ప్రవేశించగలిగితే అక్కడ నీకు దొరికేటటువంటి వెలుగు దర్శనం, దైవ దర్శనం, ఆత్మ దర్శనం ఏదన్నా అనండి, అన్నీ ఒకటే. అప్పుడు వెళ్ళేటప్పుడు ఉన్నవాడు వేరు, వచ్చేటప్పుడు ఉన్నటువంటి వాడు వేరు. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగటానికి నీకు ఈ సింహం అనేటటువంటిది, సింహరాశి తత్వం అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు మనకి? మృగాణాంచ మృగేంద్రోహం అంటే దాని లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మతత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు అర్థం అవుతుంది. అందుకు చెప్పాడు. తర్వాత వైనతేయశ్చ పక్షిణాం. వైనతేయశ్చ పక్షిణాం అంటే వైనతేయుడు అని. వైనతేయుడు అంటే వినత కుమారుడు, గరుత్మంతుడు.
గరుత్మంతుడు అంటే ఎవరండి? మామూలుగా మనకు గరుత్మంతుడు అనగానే మనకి ఈగల గురించి చెప్తారు, అన్ని చెప్తారు. ఎందుకు చెప్తారు? అది కూడా శ్వాసకు సంబంధించినటువంటిదే. పక్షి అంటే ఏంటి? గాలిలో ఎగిరేది. జీవుల శ్వాస కూడా గాలిలోనేగా ఎగిరేది. మనం పీల్చేది గాలే కదా. శ్వాస అంటే గాలి కాదు, గాలి పీల్చి వదిలేటటువంటి చైతన్యం. గుర్తుంచుకోండి, శ్వాస అంటే గాలి కాదు. అండర్లైన్. గాలి పీల్చి వదిలేటటువంటి చైతన్యం, ద అవేర్నెస్. మనం గాలి పీల్చట్ల, అదే దానంతటా జరుగుతోంది. దాన్నే మనకి 2 రెక్కలు కలిగినటువంటి సుపర్ణుడు లేక గరుత్మంతుడుగా మనకి చెప్పారు. జీవుడి రూపంలోకి దేవుణ్ణి దేహంలో నివసించటానికి కావలసినటువంటి శ్వాసని చైతన్యాన్ని అందించేటటువంటి ఆ గరుత్మంతుడు భుజాల మీద దైవం ఉంటాడు అంటే దాని అర్థం ఏంటి? దైవాన్ని జీవుడుగా తీసుకొచ్చేటటువంటి శ్వాస స్వరూపుడే గరుత్మంతుడు. ఈ మొత్తం జీవయాత్రకి ఆధారమైనటువంటి దాన్ని శ్వాస అనేటటువంటి గరుత్మంతుడు. అది ఆయన వాహనం. వాహనం అంటే ఆయన మీద ఉంటాడు అంటే దాని అర్థం ఏంటి? శ్వాసను ఎక్కి వస్తాడు ఆయన. మళ్ళీ నువ్వు శ్వాసను పట్టుకుంటే ఆయన నీకు తెలుస్తాడు. మనం ఇందాక నుంచి సింహం గురించి ఎందుకు చెప్పుకున్నాం? ఈ రెండు ఒకచోటే పెట్టాడు. చూడండి మీకు విచిత్రంగా, సింహం గురించి ప్లస్ గరుత్మంతుడి గురించి ఒకే లైన్లో చెప్పాడు ఆయన. మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. రెండు ఎందుకు చెప్పాడు? రెండు కూడా శ్వాసకు సంబంధించినటువంటి సంకేతాలు ఇవి. జీవుల్లో శ్వాస రూపంలో ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఈ శ్వాస ఏం చేస్తుంది? దేవుణ్ణి జీవుడుగా మారుస్తుంది. ఈ శరీరంలో ఉండాలంటే నీకు శ్వాస ఉండాలి. శరీరం దాటిన వాడికి శ్వాస ఉండదు. దేహం లేకపోతే శ్వాస ఏముంటుంది? అంటే దేవుడు జీవుడుగా శరీరంలో ఉండాలంటే శ్వాస ఉండాలి. అది తీసుకొచ్చేటటువంటి వాడిని గరుత్మంతుడుగా మనకి చెప్తారు. ఆయనకి సంబంధించినటువంటి ఒక కథ ఉంటుంది. వినత కద్రువ, మరి ఆయన యొక్క కర్దమ ప్రజా భార్యలని, వాళ్ళిద్దరూ ఏదో పందెం వేసుకున్నారని నాకు కథలు ఉంటాయి. మనకి మామూలుగా దొరుకుతాయి కథలు, చాలా ఉంటాయి. మళ్ళీ కథ చెప్పుకుంటే మనకు టైం లేదు. అంటే ఆయన అమృతాన్ని తీసుకొచ్చి తల్లి దాస్యాన్ని విడిపిస్తాడు. అమృతం అంటే ప్రాణం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రాణాన్ని తీసుకుని వచ్చి దాని స్పర్శనిచ్చి సర్వాంతర్యామైనటువంటి దేవుణ్ణి జీవుడుగా స్థాపించడమే సూక్ష్మ ప్రకృతి యొక్క దాస్యాన్ని విడిపించి పరమాత్మకు జీవాత్మ అను వాహనం అవుతున్నట్ట. ఎంత ఉందండి. వైనతేయశ్చ పక్షిణాం అంటే ఇది స్పందన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే గరుత్మంతుడి యొక్క రెక్కలు. మామూలుగా మనం ఈగల్ని చూస్తే ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్తుంది? హైయెస్ట్ ప్లేన్లోకి వెళ్తుంది. అది మనం వెళ్ళలేము అన్నంత మనం అక్కడ దాకా వెళ్ళలేము. అంటే ఫ్లైట్స్ కాదు నేను, మామూలుగా పక్షి ఎగిరి వెళ్తుంది కదా. దానికి ఎంత సూక్ష్మ బుద్ధి చూపు ఉంటుందండి. ఎక్కడో మనకి నేల మీద తిరుగుతున్న కోడి పిల్లలు కానీ ఏమైనా జంతువులు కనపడితే అక్కడి నుంచి వచ్చి కరెక్ట్గా పాయింట్గా దాన్ని తీసుకొని వెళ్తుంది కదా. మనం ఎన్నో వీడియోలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే హైయెస్ట్ ప్లేన్ నుంచి లోయెస్ట్ ప్లేన్కి వెళ్ళి అక్కడ ఒక రకమైనటువంటి స్టేబుల్గా ఉండగలిగినటువంటి ఒకనొక పక్షి. అటువంటి స్థితి నీ హృదయంలో నువ్వు కూడా శ్వాసను పట్టుకుంటే జరగటానికి అవకాశం ఉంటుంది. సింహరాశికి సంబంధించినటువంటి ప్రజ్ఞ సింహసత్వం, నీ సింహం, నీ గుహ, శ్వాస, ఇందాక మనం ఎలా చెప్పుకున్నామో అలాగే ఆ శ్వాస స్వరూపుడైనటువంటి వైనతేయుడు అంటే గరుత్మంతుడు. వీళ్ళిద్దరూ కూడా మన శరీరంలో ఉన్నటువంటి శ్వాసని ఆధారంగా మనం పట్టుకొని కనుక లోపలికి వెళ్తే అక్కడ మన ఆత్మదర్శనం కావటానికి కావలసినటువంటి సాధన మనకు అందిస్తారు. ఈ రెండు ప్రజ్ఞలు నేనే అని చెప్తున్నాడు. నిజానికి రెండు ఒకటిగా నీకు లోపలికి వెళ్తే తెలుస్తాయి. ఈ రెండు కాదు ఒకటే అని. ఆయన హెర్క్యులస్ గొంతు పిసికి చంపడం అంటే ఏంటంటే శ్వాసని మన లోపలికి వెళ్తే నీ శ్వాస ఏమవుతుంది? చివరికి అలా సూక్ష్మ స్పందనలోకి వెళ్తే నీ శ్వాస అలా సూక్ష్మ స్పందనలో శ్వాస ఆగిపోతుంది. నీ హృదయ స్పందన కూడా ఆగిపోతుంది. కానీ నువ్వు జీవించే ఉంటావు. ఎలా ఉంటావు? సూక్ష్మంగా ఆ శ్వాసతోటే కలిసి ఆ స్పందనాత్మక చైతన్యంగా నువ్వు లోపల ఉంటావు. తిరిగి మళ్ళీ కాసేపు అయిన తర్వాత బయటకు వస్తావు. ధ్యానంలో ఆ స్థితికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అది గొంతు విసిగి చంపాడు అంటే అర్థం. ఎంత ఉందండి. ఊరికే మృగాణాంచి మృగేంద్రోహం అంటే సింహం గురించి గరుత్మంతుడి గురించి చెప్పుకుంటే ఏదో మనం చెప్పుకోగలిగినంత మనం చెప్పుకున్నాం. మన సాధనలో మనం చేయవలసిన దీని గురించి ఏం చేయాలి? మనం హృదయ ప్రవేశం చేయటమే. అక్కడి నుంచి సూక్ష్మ స్పందనలోకి వెళ్ళటమే. అక్కడి నుంచి ఆత్మదర్శనం కావాలి. అందుకే హనుమంతుడిని పట్టుకుంటే ఇవన్నీ జరుగుతాయి అంటే దాని అర్థం ఏంటంటే
వాయుపుత్రుడు కాబట్టి శ్వాసను పట్టుకోండి. ఆ శ్వాసే గరుత్మంతుడు. ఆయనే దైవాన్ని తీసుకురాగలడు. ఆయన మనలో నిరంతరం ఉంటాడు. అటువంటి సింహరాశి చెందినటువంటి ప్రజ్ఞ, సింహతత్వానికి సంబంధించినటువంటి మరి ఆ ఎనర్జీ, అలాగే శ్వాస స్వరూపుడైనటువంటి సుపర్ణుడు, గరుత్మంతుడు మనల్ని నిరంతరం సాధనలో ముందుకు నడిపించాలని, మన హృదయంలోకి మనల్ని తీసుకువెళ్లాలని, తద్వారా ఆత్మదర్శనం జరగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.